సువార్త 16వ అధ్యాయం 16 నుండి 18 వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16 నుండి 18 వరకు. నమ్మి బాప్తిసము పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు జరుగును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు, కొత్త భాషను మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏదియు తాగినను వానికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందురని వారితో చెప్పారు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత 37వ అధ్యాయము 37వ వచనము. బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ యవ్వనంతర ప్రసిద్ధి సంగతి మీకు తెలియదా? మార్కు స్వార్త 16వ అధ్యాయము 16-17 వచనము. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హోషేయ 11:1-5 వచనముల లేఖన భాగమును చదువుకుందాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తల వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలులను అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సును పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోగునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని, ఐగుప్తు దేశంలో వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అశ్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయును. దేవుడి లేఖన భాగమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనలు 112వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. మధ్య ఉన్నటువంటి అగాధం మీరే కూర్చోమని ప్రార్థిస్తున్నాం. దుష్ట శక్తులు, దురాత్మల, ప్రేతాత్మల సమయంలో గర్తించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది భార్య భర్తల మధ్య సమాజం లేక నాకు కాల్ చేశారో వారందరినీ మీ కరుణా పీఠంలో ఎత్తిపడుతున్నాం. దేవా, మీరు సమస్తమైన వారి పేర్లతో సహా మీకు తెలుసు. దేవా, కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. సమాధానం దాయిచేయండి. గర్భఫలం చేత మీరు నింపండి. భార్య భర్తలకు సమాధానం, తల్లిదండ్రులకు సమాధానం, అత్తాకోడలకు సమాధానం ముఖ్యంగా మీరు దయచేయండి. దుష్ట శక్తులు, దురాత్మ సమేతం లయపరచమని ప్రార్థిస్తాను. దేవా, నీ ఎందు భయభక్తి గల అత్తలు ఉన్నప్పుడు, నీకు విరోధమైన కోడలు ఉన్నప్పుడు మీరే వాటిని వేరు చేస్తారు. నయోము నుంచి నా ప్రభ నా అతన్ని ఓర్పుని వేరు చేస్తారు కదా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. రూతుతో కలిపారు, అందుకు నేను స్తుతిస్తున్నాను. దేవా, రూతు లాంటి జీవితం ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. మిమ్మల్ని మీరే భయపరచుకొని ప్రార్థిస్తున్నా. ఈ సమయం మంది ఎంతమంది చెప్పుకోలేక హృదయం పగిలేలా ఏడుస్తున్నారో వారి కన్నీటిని మీరు చూస్తున్నారు, తులుస్తున్నారు. మీకే స్తోత్రం. నేరుగా స్థితిగా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడున్న వాళ్ళ హృదయం కూడా అలాగా పగిలి దేవా నీకు మొదపెడుతుండగా మీరే కృప దయచమని ప్రార్థిస్తున్నాను. ఎవరి తప్పు వారు తెలుసుకున్నాడో మీ కృపాసనం దయచేయండి. భార్య యొక్క నా ప్రభ నా తల్లి మరి ఎదురు తిరిగే స్థితి, దేవా భార్య అహంకారానికి అవిధేయతకు నా ప్రభ భర్తలు కృంగిపోతున్నారు. భర్త లేక దౌర్జన్యం బలత్కారానికి భార్యలు కృంగిపోతున్నారు. ఆ పరిస్థితి నుంచి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాను. వాక్యంలో వాక్శక్తిగా మీరు మార్చి వాక్యం బయలు వెళ్ళుచున్నప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించి మరి ముఖ్యంగా వాక్యం అయిపోలోపల మీ బిడ్డకు నెమ్మది కలగొచ్చి మరి మమ్మను
మనం ఇచ్చుతేగా సమర్పిస్తున్నాం చేయడం అన్నిటికీ మరి ఒక ఫుల్ స్టాప్ పెట్టేలాగా పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నిన్న దినాన ధ్యానం చేసుకున్నాము. నిన్న కాదు, శుక్రవారం రాత్రి ఎంతమంది వచ్చారో నాకు తెలీదు. ఆ అంశమే దీనికి 11వ అధ్యాయానికి అది కంటిన్యూయేషన్ అన్నమాట. ఏంటి అంటే మనం చూసుకున్నటువంటి లేఖన భాగానికి ఎఫ్రాయిం గురించి మనం చూసుకున్నాం. దేవుడు కొన్ని పట్టణాలు, అన్ని జిల్లా పట్టణాలు కాల్ చేస్తాడని. ఈ రోజు ఏంటంటే నీతి వర్షము కురిపించుదా. ఏంటి చెప్పండి? మళ్ళీ చెప్పాలా? గట్టిగా చెప్పాలా? నీతి వర్షమును దేవుడు కురిపించడం అంటే, మనం వర్షం అంటే ఎక్కడ కురుస్తుంది అనుకుంటాం? చెప్పండి. జనరల్ గా వర్షం కురవాలి అనుకుంటాం. ఎక్కడ కురవాలనుకుంటాం కదా. కానీ ఇక్కడ చాలా రకాలైన వర్షాలు ఉన్నాయి. నీటి వర్షం పొలాల్లో కురవని అవసరం రాదు. ఎక్కడ కుర్చాలా నీటి వర్షం? చెప్పు. ఇంకా కాపులు కాదను, కాపుల మధ్య నీటి వర్షం పెట్టించవాలి. మన పైన దేవుని యందు భయభక్తి గల వాళ్లకు నీతి వర్షము దేవుడు వర్షింపజేస్తాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. అలాగా కాపుల పైన ఏం కుమ్మరించబడుతుందంటే అగ్ని వర్షం. అగ్ని వర్షం వర్షించినప్పుడు కొంతమంది మారుతారు. మార్పు పొందినప్పుడు 2 రకాలైన అగ్ని వర్షం. ఒకటి మార్పు పొందడానికి అంటే పశ్చాత్తాపన్న కాపులలో పరిశుద్ధాత్మ వర్షం వర్షిస్తుంది. అలాగనే పశ్చాత్తాపడని వాళ్ళకు దేవుని ఉగ్రత. అదే మనము ఇరాన్ గురించి మనం చూసుకున్నాం. ఇరాన్ 90 భాగాలు నాశనం అయిపోయింది. అది అన్య దేవుని ఎందుకు భయభక్తి గల వాళ్ళు ఆ ప్రాంతంలో చాలా మంది నివాసం చేశారు. అంటే అబ్రహాము అన్యులుగా ఉన్నప్పుడు ఊరు అనే పట్టణము భయంకరమైన విగ్రహాలతో నిండింది. అది ఇరాన్ లోనే ఉంది. ఇరాన్, ఇరాక్ ఈ 2 కూడా. తర్వాత దానియేలు యొక్క మరి సింహపు యొక్క బోనులో గుహలో ఉన్నాడు కదా, సింహ బోన్లో. ఆ సింహ బోను నెబుకద్నెజర్ యొక్క అధీనంలో బబులోను సామ్రాజ్యం అంతా కూడా అక్కడనే ఉంది. ఎక్కడ? ఇరాన్ లో ఉంది. ఆ తర్వాత ఎస్తేరు వాళ్ళ యొక్క భర్త కూడా అహశ్వేరోషు అన్యుడే. అతను కూడా ఆ ప్రాంతం కూడా ఎక్కడుంది? బబులోనుకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఉంది. అదంతా కూడా మన ఇండియా కూడా ఇంక్లూడింగ్, మన హిందూ దేశం కూడా దానికి. అందుకే హిందూ దేశము అని ఉంది. అక్కడ హిందూ అని కాదు, అక్కడ భారతదేశం అని ఉండాలి. ఇంగ్లీష్ లో ఇండియా అని ఉంది. తెలుగు వాళ్ళు లిపి చేసేటప్పుడు హిందూ అని రాశారు. అదొక్క పదాన్ని పట్టుకొని దాని హిందుల దేశం అనే అవివేకంతో. అందుకనే లూకా 24లో అవివేకులారా అన్నాడు. గలతీ 3లో అవివేకులైన గలతీయులారా అన్నారు. మీరు ఇంత అవివేకులైతే అన్నారు. అలాగే ఈ సమయం ముందు ఎంతో సమస్తమైన చదువులు, విద్య మరి ఎంతగానో నేర్చుకున్న భారతీయులతో అవివేకులైన భారతీయులారా అంటున్నాడు. మీరు హిందూ దేశం కాదు, తెలివి తక్కువ వాళ్ళారా, మెంటల్ ఏమని వచ్చిందా మీకు? ఇది భరతుడు పాలించాడు, దీన్ని భారతదేశం అంటారు. వాళ్ళు ఎవరో రాసేటప్పుడు తెలుగు ఇంటర్ప్రిటేషన్ లో అలా రాశారు. తెలుగు బైబుల్లో చాలా మటుకు ఇంగ్లీష్ లో క్లారిటీగా ఉంది, ఇక్కడ వేరే విధానంలో ఉంది. అంటే ఇది తప్పని చెప్పడానికి లేదు. ఇంటర్ప్రిటేషన్ చేసే వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు మనం మంచి అన్నదానికి ఇంగ్లీష్ లో గుడ్ అంటాం. అలాగనే చెడు కాదు అన్నా మంచి అన్నట్టే లెక్క. చీకటి లేదు అంటే వెలుగు ఉందని అర్థమే కదా. అంతేగాని అది చీకటి లేదని ఉంది, అదే కరెక్ట్, వెలుగని ఉంది, ఇదే కరెక్ట్ అంటలేదు. వెలుగు అన్నా ఒకటే, చీకటి లేదు అన్నా కూడా ఒకటే. మంచివాడు అన్నా ఒకటే, వాడు చెడ్డవాడు కాదు అన్నా ఒకటే. లేదు వాడు చెడ్డవాడు కాదు అనడమే కరెక్ట్. మంచివాడు అన్ని కరెక్ట్ అంటామా? లేదు. 2 2 4 అన్నా ఒకటే. తర్వాత 2 + 2 అన్నా ఎంత చెప్పాలా? లేదు, ఇది హెచ్చింపు. 2 అన్నా 4. నువ్వు చెప్పేది కూల్గా నేను ఒప్పుకోను అని వాదిస్తాం. మనం తెలివి తక్కువ అంటాం. కొన్ని మల్టిప్లికేషన్, కొన్ని యాడ్స్ సేమ్ గా ఉంటాయి. అన్ని కాదు నేను చెప్పేది, కొన్ని మాత్రమే. అది అందుకనే 2 2 4 2 2 యాడ్ చేస్తే 4 ఎలా వస్తుందో అలాగనే 3 3 6 కాదు, ఎంత వస్తుంది? అని తెలుగు గల వాళ్ళు ఆలోచిస్తారు. అవివేకులు అవివేకంగా మరి ఇలాగా వితర్కాలు చేస్తూ ఉంటారు. ఎవరంటే హైందవులు. హైందవులు అంటే మన అందరు కాదు, మత పిచాచి గలవాళ్ళు. ఇప్పుడు అక్కమక్క చెప్పినట్టు ఎంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారు. అందరు చక్కగా చదువుకున్న వ్యక్తికి మనకు తెలియదా? ఎంతమంది భక్త సింగ్ అంకులు హైందవుడే. ఆయన
జైన మతస్థులు, సిక్కు మతలు, బౌద్ధులు వీళ్ళంతా ఎక్కువ నమ్ముకున్నారు. పూజలు వేసే నమ్ముకున్నారు. మొదట ఇక్కడ ఈ రాయలసీమలో ఎందుకో దీన్ని ఇలాగా 2-3 అక్షరాలతో పెట్టినారు పరిమితి. కోస్తాలంతా రెండేసే గూజాడి కాపులు, కాకనాడి కాపులు ఎక్కువ వేసని నమ్ముకున్నారు చాలా మంది. అసలు ఆ చర్చికి పోతే క్రిస్టియన్స్ అనే వాళ్ళు 10% కూడా ఉంటారు, 90% రెడ్డిసే ఉంటారు, అంతా రెడ్డిసే ఉంటారు. నేనంటే మీరు మారిందే చాలా, నన్ను స్పీకర్గా పిలిస్తే నేనంతా కడతా నాకు ఇంత భక్తి ఉంది, మీరు చాలా భక్తి వాళ్ళకు, చాలా భయం. దేవుని మీద అంటే ఎంత ఆనందం చేస్తారో చెప్పలేదు. అసలు ఇంటికి వస్తున్నారంటే ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు వాళ్ళు. శుభ్రం చేసుకుంటేనే ఆహ్వానిస్తారు వాళ్ళు. శుభ్రం చేయకపోతే సిస్టర్ కొంచెం ఒక 1 hour తర్వాత వస్తావా, ఏమనుకోద్దండి ప్లీజ్ అంటారు. అంటే ఏమైంది, ఎవరికైనా బాగాలేదా నేను అంటా. లేదు మేడం అంతా శుభ్రం చేసుకున్నాక లేదా అంట. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుని పిల్లలు అంటే దేవుడు అంతా వాళ్ళు భావిస్తారు. అలాంటి వాళ్ళు మరి పక్కనకి తోక ఎందుకు రెడ్డి అని దేశంలో రెడ్డి రాదు కదా, మరి దాన్ని తీసేయచ్చు కదా అని నేను అంటాను. వాళ్ళు అంటారు కాదు రెడ్డీస్ అన్నారు కదా అని అనుకోవడం పుస్తకమే, కానీ మేము రెడ్డి అని గర్వం కోసం పెట్టుకోలేదంటున్నారు చాలా. ఇక్కడ తండ్రి అనే దేవుడు నీతి అనే వర్షం మీకు ఇస్తా అన్నాడు. నీతి అనే వర్షం అంటే వర్షము అనే మాటలో ఒక్కొక్క అంటే డ్రాప్స్ పడడానికి వర్షం అంటాం, డ్రిజింగ్ అంటాం కదా, చిన్న చిన్న చుక్కల కన్నా వర్షం వస్తుంది అంటాం. లేదా పెద్ద వర్షం అంటే పెద్ద పెద్ద నీళ్లు ప్రవాహంలో ఉంటే పెద్ద వర్షం అంటాం. ఇక్కడ చిన్న వర్షం పెద్ద వర్షం అని రాలేదు, బట్ నీతి వర్షం అన్నారు. నీతి వర్షం ఎప్పుడు వస్తుంది అంటే కుటుంబం అంతా రక్షణలో పొందుతున్నప్పుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే నీతి వర్షము కుటుంబ పైన వర్షించినప్పుడు, నీతి వర్షం ఎప్పుడైతే వర్షిస్తుందో అప్పుడు కుటుంబాల్లో నెమ్మది సమాధానం ఉంటుంది. అప్పుడు కుటుంబాలు ప్రత్యేకంగా ఉంటాయి. అప్పుడు కుటుంబాలు రోజు రోజుకు ఎదుగుతాయి. అప్పుడు కుటుంబాలు ఫలిస్తాయి. ఎక్కడ ఆత్మ అనే ఫలం, పరిశుద్ధత అనే ఫలం, నీతి అనే ఫలం, నిరీక్షణ అనే ఫలం, సమాధానం అనే ఫలం, నెమ్మది అనే ఫలం, గొడవలు అనేవి ఉండవు. ఎప్పుడైతే దేవుని భయభక్తి గలవాళ్ళు ఆ ఇంట్లో లేరో 24 గంటల గొడవ. అదే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే గొడవలు ఉండవు. ఒకవేళ వచ్చిన చిన్న చిన్న గొడవలు. నిజంగా రక్షణ లేని వాళ్ళకి గొడవలే ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నామకు వస్తే సంఘానికి వెళ్తారు, నామకు వస్తే వాక్యం చెప్తారు, నామకు వస్తే పాటలు పాడతారు. బయట చేయవలసిన చండాలమంతా ఖండన చేస్తే నీతి వర్షం భక్షించారు వాళ్ళు. వారు అంటారు మేము బయట వాళ్ళు చెప్తారు నాతో అంటుంటారు. వాళ్ళ ఇల్లంతా బాగా రక్షణ పొంది దేవుళ్ళ వాడబడుతున్నారంట కనుక అంటే నేను అన్నా వాళ్ళ ఇల్లంతా దేంట్లో వాడబడుతున్నా అపవాది యొక్క అవిశ్వాసం అనే వర్షంలో క్షేత్రంలో వాళ్ళు ఉన్నారు. ఆడ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క వేరొక గ్రంథం ఉంటుంది కదా, ఆ గ్రంథంలో ఉంటాయి పేర్లు. అది కూడా కాదు, మీరు వీధుల్లోకి వచ్చి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఫ్యామిలీ గురించి. ఇస్తాను నేను చెప్పింది కరెక్టా లేదా? హల్లెలూయా హల్లెలూయా. అంటే రీసెంట్ గా ఒక ప్రపోజల్ గురించి వచ్చినప్పుడు టాపిక్ వచ్చింది. ఎందుకమ్మా మీరు త్వరపడి పక్కన వాళ్ళు ఎవరినైనా ఎంక్వైరీ చేయకూడదా అంటే వాళ్ళు మంచి వాళ్ళే అన్నారు. చర్చ్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. చర్చ్ వాళ్ళు ఎవరు అప్పుడు తెలియదు మాకు ఎంక్వైరీ చేయాలి. మంచి ఫ్యామిలీని చేసుకున్నాం, తర్వాత వరదలు పడతాయి. అత్త గయ్యాలి, ఆడపడుచు ఎంతసేపు తల్లి ఇంట్లో అంత తినడానికి కూర్చుంటారు. అల్లుడు అనేవాడు ఎంతసేపు అర్థం పడది దోచుకోవడమే సరిపోతుంది. భార్య భర్తకు సమాధానం లేదు, ఇద్దరు వేరే ఉన్నారు. మళ్ళీ ఎవరు అంటే క్రైస్తవ వివాహం. ఎవరంటే అత్త విశ్వాసి అని పెళ్లి చేసుకున్నాం. విశ్వాసులైన కుటుంబాల్లో నీతి వర్షం ఎలా ఉంటుంది? విశ్వాసులైన కుటుంబాలు అయితే ఉంటుంది. దేవుని ఎందుకు భయభక్తిగా కుటుంబాల్లో ఉంటుంది. వాళ్ళు ఒకరు ఎలా ఉంటారు అంటే నయోమి లాగా రూతు లాగా ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి, అందరు చెప్పాలా? అందరు చెప్పాలా? నయోమి రూతుకు నీతి వర్షం వర్షించింది. అబ్రహాము దేవుని నమ్మినట్టుగా రూతు ఇశ్రాయేలు లెక్కల నీడలో ఆశ్రయించింది. నయోమి కూడా ఒకప్పుడు అవివేకం పని చేసి మోయాబుకు వెళ్ళింది. మోయాబు శపితమైంది అని అర్థమైపోయింది. మోయాబు దేవునికి విరోధం అర్థమైపోయింది. మోయాబులు వచ్చేసి ఇంకెప్పుడు చచ్చిపోయే వరకు మోయాబుకు వెళ్ళడం. అదే ఓపాను చూస్తే ఓప నీతి వర్షంలో లేదు, పాప వర్షంలో ఉంది. ఆమె బతుకంది. నీతివంతుల పట్టిలో వీళ్ళ పేరు చేర్చబడ్డాయి. రూతు పేరు, నయోమి పేరు. నీతి వర్షం
నీటి వర్షం వర్షించినప్పుడు ఇద్దరు భూమి మీద ఏకీవించి దేనైతే విప్పుతుంది పరలోక ముందు భూలోక ముందు విప్పబడుతుంది. విప్పబడినప్పుడు అనేక ఆశీర్వాదం. నీటి వర్షం వర్షింది కాబట్టి ఆమె విశ్వాసం అనే విత్తనం విత్తి ఇస్రాయేలు దేవుని ఎక్కడ నేను ఆశించిన ఆ విత్తనము భూమిలో బీజ కవచము కుళ్ళిపోయి తప్పు పదార్థంలో నుంచి ఎన్ని విధాలుగా ఫలించింది ఫలాలు. భర్త లేడు, భర్త ఇచ్చాడు దేవుడు. పిల్లలు లేరు, పిల్లలు ఇచ్చాడు దేవుడు. పనికత్తగా వెళ్ళింది పొలానికి. ఆ పొలం యజమానులే కొన్ని వందల మందికి డబ్బు ఇచ్చేది అయిపోయింది. పనికత్తగా వెళ్ళి అయ్యగారు పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను పని చేశాను, మా విగ్రహాన్ని అర్థ ఉంది అని ఇలా పొంగు పట్టి ఎదుగుతూ బయట బయట పెద్దది ఉంటుంది వాళ్ళకు. దాన్ని బట్టి నాకు కూలి ఇవ్వరా? షాక్ అయితే నాకు పోయేది. కింద కదిలిపోయింది. అమ్మ నువ్వు చెప్తే ఇలా అంటూ నాకు తెలుసు, నువ్వు చేసిన పని కూలి ఇవ్వాలి. నేను కొంత ఆ మోయలంతా ఇస్తే మోయలంతా తీసుకుని భీమా ఒకరోజు పనికి ఇంతనా? అవునా? దానికి ఆరుగా దేవుడి నీతి వర్షము నీపైన కుటుంబం చూస్తే అవతల వ్యక్తికి జాలి కనికరం ప్రేమానికి వస్తుంది. నువ్వు దేవునికి విరోధమైన నీచ కార్యాలు చేస్తే దేవునికి కోపం వచ్చేస్తుంది. అవతల వ్యక్తులు కూడా కోపం మండేలా వచ్చేస్తాయి. ఏంటంటే తెగించుకుంటే బాగుంటుంది అనుకుంటా. నేను కూడా చెప్తా, ఇట్లాంటి దయ్యాలు ఇంట్లో వస్తే కుటుంబాలు పాడైపోతే వద్దు వీళ్ళు విడిపోవడమే మంచిది అంటాను. నేనైతే భార్య భర్తను విడగొట్టకూడదని వాక్యంలో ఉంది. నేను దేవుడిని అడుగుతా, దేవుడు విడగొట్టకూడదని వాక్యం ఉంది, కానీ వృత్తి భర్తను నువ్వే చంపేసినావు ఎందుకు? చెడ్డలు కాబట్టి. కానీ మంచి పెద్దలు ఇచ్చినావు కదా, ఓ చెడ్డది కాబట్టి అతని కట్టకుండా తెలుస్తున్నావు. నీ మీద పోయింటే వాళ్ళిద్దరిని కూడా మనం భయపడించారు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? ఎవరైతే సరిగా నీ కుటుంబానికి సరిగా లేదో వాళ్ళ నుంచి దేవుడే నేను వెయిట్ చేస్తాడు. వేరే వాళ్ళు ఎవరు వెయిట్ చేయని అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఫలానా వాళ్ళు వెయిట్ చేస్తాను అనుకోవద్దు. యోసేపును అన్నం నుంచి వెయిట్ చేసింది ఎవరు? అన్నారా? ఎవరు చేస్తున్నారు? గట్టిగా ఇవ్వండి, గట్టిగా, మళ్ళీ గట్టిగా. యోసేపు ఏడ్చలేదు. అన్నం నన్ను వెయిట్ చేస్తున్నారు, అన్నం నన్ను వెయిట్ చేస్తున్నాను, అన్నం వచ్చేదేవా ఇచ్చేదేవా ఏడ్చలేదు. దేవాన్ని చిత్తమే చింతించాక యోగు కూడా ఏడ్చరా? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామము సన్న తిన్నవాడు కాక యెహోవాకి మహిమ చెల్లించాడు. నేను ఇదంతా చూడ అక్రమంగా అనిపోయింది. అదంతా ఎవరి శాపం జరిగిందో, ఎవరి పాపం జరిగిందో, ఎవరు చేతిపడి చేస్తున్నారు? చేతిపడి ఎక్కువైపోయినాయి. కాస్తల కుటుంబాలు కూడా చేతిపడి చేస్తున్నారు. ఏసి నాతో చెప్పారు కూడా. చెప్పారంటే వాళ్ళకి దాని నుంచి కూడా విడుదల పొందినారు. కొన్ని చాలా సంవత్సరాలు సేవ చేసి రీసెంట్ గా చనిపోయింది భాగ్యమ్మ గారు. ఈ భాగ్యమ్మ గారు నంద్యాల పాస్టర్ సిఎస్ఐ చర్చ్ మొన్న వచ్చింది కదా, శాంతి వచ్చింది కదా దిగడానికి. వాళ్ళ మక్కలు చనిపోయినారు రీసెంట్. దేవుడు మహిమకరంగా మనం వాడుతున్నాం. 5 సార్లు నన్ను స్పీకర్గా వచ్చింది. ఇక్కడికి కూడా వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్తో కూడా. ఎంత భయంకరమైన పరిస్థితి దేవుడు ఆమె కాపాడు. కానీ అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. చేతి బళ్ళతో చనిపోవాలి. నేను అదే అన్నా, చేతి బళ్ళతో చనిపోకుండా దేవుడు కాపాడి రక్షించి చేతి బళ్ళ వాడుకొని దేవుడు చిత్తానుసారంగా తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పాస్టర్ గుర్తు భయంకరమైన శుద్ధ శక్తి. అంటే చనిపోయిన ఒక ప్రేతాత్మ పిలిపించబడి అప్పటికే చదువు స్టాప్ అయ్యే పిల్ల ఎంటర్ అయిపోయింది. ఎంబీబీఎస్ కోసం నీట్ ఎగ్జామ్ రాసింది. ఆ తర్వాత మరి సీట్ వచ్చింది లేదో నాకు తెలియదు. నేను అడగలేదు. కాంటాక్ట్స్ ఉంటారు కాకపోతే నేను బిజీలో ఉంటే నేను అడగలేదు. దేవుడిని సూచిస్తాను. ఎందుకు అంటే దేవుని ఎందుకు భయభక్తి గల వాళ్ళను కూడా అపవాది శోధించాలని చెప్పడానికి లేదు. కొంతమంది అనుకుంటారు దేవుని పిల్లలను శోధించాలని. ఏసై ఏమన్నాడు? శోధన రాక మారు, శోధన సహించి జయించినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలును ఇంతగా ప్రేమించాడు దేవుడు. ఇశ్రాయేలును దేవుని హత్తుకొని ఆనుకొని జీవించకుండా దేవునికి విరోధమైన పాపం కార్యం చేశారు. అలాంటప్పుడు నీటి వర్షం వర్షించకుండా ఏమైపోతుంది అంటే ఆ పట్టణంలో పాడైపోతున్నాయి. వీడు ఆ 11 నుంచి 15 దాకా ఇంటికి వెళ్ళిన చదవండి. ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియను బట్టి దేశేలు మీకు నాశన కారణమగును. ఉదయ కాలంలో ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమవుతున్నాడు. ఎందుకు?
చేసిన మేడలు మర్చిపోయారు. ఆహాబు లాంటి వాళ్ళు, హేరోదు లాంటి వాళ్ళు, తర్వాత అతల్య, ఇలాంటి వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతున్నారు. దేవునికి విరోధమైన పాపం చేసి రబ్సాకే వీళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా చేశారు. 11వ అధ్యాయం, ఇశ్రాయేలు బాలుడైందవా, నేను అతడు ఇలా ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచితిని, నా కుమారుని. అంటే ఎవరిని ఐగుప్తు దేశం నుంచి పిలిచారంటే యోసేపు, యాకోబును కూడా. చూడ బాలుడే ఉండగా, అంటే గర్భంలోనే మగస్త్రీ కలవాడై ఇతను చేశాడు అన్న విషయము ఇంకా చాలా చాలా ఉంది. మనం తర్వాత చూసుకున్నాం. అది ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి. తర్వాత ఏమంటాడు, ఐగుప్తు దేశంలో నుండి పిలిచింది. అంటే ఐగుప్తు అన్నది చీకటి, ఐగుప్తు అన్నది చెర, ఐగుప్తు అన్నది బాణసత్వం, ఐగుప్తు అన్నది కష్టము, బాధ, వేదన, రోదన, అవమానం, నింద అన్నిటికీ పుట్టినట్టు ఐగుప్తు. అలాంటి ఐగుప్తులో నుంచి భయంకరమైన రోగాల నుంచి దేవుడు నిన్ను కాపాడి, 11 రోగాల నుంచి దేవుడు నిన్ను కాపాడి, దేవుడు నీకు సమృద్ధైన జీవితాన్ని ఇస్తే కృతజ్ఞత లేకుండా విశ్వాసఘాతకులైన వీళ్లకు నీతి వర్షం రాదు. అందుకనే పైన అంటాడు, మీరు విత్తనములు విత్తండి, ప్రేమ అయిన పంట నీతి ఫలించినట్టు మీరు విత్తనం వేయండి, ప్రేమ అయిన పంట కోత మీరు కోయండి అన్నాడు. 12, 10, 12. ఇక్కడ ఐగుప్తుల నుంచి నేను తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తుల దేవతలకు బలులు అర్పించారు. ఎంత బాధించునండి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని, ఎఫ్రాయిము అంటే ఎవరు? ఎఫ్రాయిము తిప్పి వేయబడని అప్ప వంటి వాళ్ళు ఒకటి. రెండోది ముద్దు బిడ్డ. ఇంకా ఎవరు? ఇది మాత్రం బాగా మైండ్లో తిప్పండి. ఎక్కడ చేయడు. యాకోబు కొన్నాడు కదా, ఎఫ్రాయిము మనసే యోసేపు కుమారుడు కదా, మనసే ఎఫ్రాయిము. దేవుడు ఎఫ్రాయిముకు ముద్దు బిడ్డనే. అదే ముద్దు బిడ్డ దేవునికి విరోధంగా పాపం చేసేసరికి నీతి కష్టం లేకుండా తిప్పి వేయబడిన అప్పం వంటి వాళ్ళు కూడా. తర్వాత ఇక్కడ ఎఫ్రాయిము చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడని నేనే, వానిని కౌగులించుకుని వాడని నేనే వాని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వానికి మనసున పట్టలేదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు గూడూరులో స్వస్థత పొందిన వాళ్ళు? షాలోనే ఎక్కువగా చెప్తా ఉంటారు. ఎంతమంది దేని ద్వారా మేలు పొంది కర్ణాపీఠంలోకి రాకుండా ఉన్నారు అని. ఎంతమంది అంటే ఇందులో కౌంట్ చేస్తే దేవుని వేరొక గ్రంథంలో ఉంటాయి ఆ కౌంటింగ్. ఎంతమంది దేవుని మేళను ఇందులో ఎప్పుడు చేస్తున్నది. నాకు అసలు ప్రార్థన ఎట్లా చేయరా రాదు, కానీ అక్కడ చర్చిలో కూడా చేసింది ఆ మాట, ఆ పదం. యథార్థంగా మాట్లాడితే లోకానికి విరోధి. అంటే నడక నేర్పిన వాళ్ళని నేనంటున్నాడు. అంటే చర్చికి సరిగా రాని వాళ్ళని రండి అని పిలిచి, ఏదో వారపు క్రైస్తవులుగా, నెల క్రైస్తవులుగా, పండగ క్రైస్తవులుగా ఉన్నవాడిని రెగ్యులర్ గా దేవుల్లో నడవాలి, ఖచ్చితంగా స్త్రీలు బుధవారం తర్వాత ఆదివారం 100% రావాలి, లేదా ఫ్రైడే ఉపవాస ప్రార్థనలో ఇలా చెప్పడం మనకు నచ్చదు. అలాగే వాళ్ళు ఆత్మీయంగా ఎదిగి ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రార్థన రాని వాళ్ళు ప్రార్థన నేర్చుకున్నారు, పాట రాని వాళ్ళు ప్రార్థన నేర్చుకున్నారు, వాక్యం చెప్పలేని వాళ్ళు వాక్యం చెప్పగలుగుతున్నారు. కానీ ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళకి మళ్ళీ ఐగుప్తే కావాలి. అంటే మళ్ళీ చీకటినే కావాలి. ఐగుప్తు అంటే చీకటి. ఇంత చేసే దేవుడు అందుకని అంటాడు, నరక నేర్పిన వాడని నేనే, వారిని కౌగలించుకుని వాడని నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారి మనసున పెట్టలేదు. చూడండి, స్వస్థత ఒకరి దగ్గర ఉంటారు, పోయేది ఇంకొకరి దగ్గర, విత్తేది ఒక చోట, పంట కోసేది ఒక చోట. అలా చేయడం ద్వారా ఆశీర్వాదాలు ఉండవు కాకుండా మళ్ళీ మళ్ళీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరు మనుషులను తోడుకొని పోఉన్నట్టు స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షి. స్నేహబంధంతో అక్కడ యేసయ్య శిష్యులను మీరు దాసులు కాదు, ఇప్పటి నుంచి నాకు మీరేంటి స్నేహితులు, ఇప్పటి నుంచి నాకు సహోదరులు అన్నాడు, దాసులు కాదు. అందుకే ఈరోజు నాతాను నిన్న నేను చెప్పిన, ఏం నాతాను స్కూల్ సండే స్కూల్ టీచర్ అయింది, నువ్వేం చెప్పకున్నావు అంటే టైం లేకుండా పోతుంది, లేదు చెప్పాలి, బాధ్యత వహించాలన్నా. ఈరోజు వచ్చి మంచిగా చెప్పి కథలు చెప్తా ఉండాలి, మంచి కథలే ఇచ్చినాడు. దేవుడు కులం మతం లేదు, అందరినీ ఏర్పాటు చేస్తున్నాడు, పెద్ద చిన్న లేదు. ఒక పాస్టర్నే కాదు, అందరినీ ఏర్పాటు చేస్తున్నాడు. అందరికీ బాధ్యత, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ వాక్యం ప్రకటించాలి, అందరూ దేవుని మహిమపరచాలి, ఘనపరచాలి.
ఒకసారి పొందాడు. ఒక్కరే కాదు, ముఖ్యంగా ప్రభువులలో పాల్పొందిన ప్రతి ఒక్కరూ ప్రభును ప్రకటించే బాధ్యత ఆ పాపని అడుగుతాడు దేవుడు. ఆ తల్లిని అడుగుతాడు, నీ పిల్లలకు సరిగా నువ్వు ఆత్మీయ పాఠాలు చెప్పావా లేదా? లోక సంబంధమైన పాఠాలు విద్య నేర్పిస్తే లోకంతో కలిసిపోతే లోకము దాని ఆశயை గతించిపోతాయి, నాశమే. దాంతో పాటు మీ పిల్లలు కూడా నాశనంలో ఉంటారు, దేవుని సన్నిధికి రావు. అది నీతి వర్షం కాదు. అందుకనే కదా స్నేహ బంధంతో నేను వారిని బంధించి ఆకర్షించుకుని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుగా భోజనం పెట్టుకునే. ఎన్నిసార్లు మీకు వాక్యం అనే భోజనం పెడితే, ఎన్నిసార్లు మీకు ఆహారం పెడితే, 5 రొట్టెలు 2 చేపలు అంత మందికి తృప్తిపరిచినారు. తర్వాత కొన్ని చిన్న చేపలు 4 రొట్టెలు ఎంతో మందిని తృప్తిపరిచినారు. వాళ్ళ ముట్టించినారు వేసినారు. ఎలా మర్చిపోతారు? 20,000 మందికి వచ్చిన ప్రజలు తిని, పురుషులు మాత్రమే 5,000, స్త్రీలు పిల్లలు కలిసి దాదాపు 15,000, మొత్తం 20,000 దాకా వస్తే ఆ 27,000 మంది కలిస్తే ఈ ప్రధాన యాత్రికులు ఏమైపోతారో ఒక్కరు మాట్లాడరు. అందరు నవ్వుతున్నారు. ఏచని కొనాడితో కొడుతూ ఉంటే ఏడుస్తున్నారు అంతే. అది కూడా స్త్రీలు. అక్కడ అమ్మలారా అంటే స్త్రీలే ఎక్కువ ఉన్నారు. స్త్రీలు మాత్రం రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు. కానీ స్త్రీలపై ధైర్యంగా ఆ కొరడా పట్టుకొని ఎందుకు కొడుతున్నాం అనే ధైర్యం లేదు. ఇంతమంది పురుషులు బాగుకున్నారు, స్వస్థ పొందినారు, ఎక్కడికి వెళ్ళాలో పడాలి. శిష్యులు కూడా చెల్లైపోయినారు. 12 మంది కలిసి కూడా ఏమైనా చేయవచ్చు. కాబట్టి సమయం అంతా మన జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉన్నాం? ఒకటి మనుషులను తోడుకొని పోగినట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించుతుంది. ఒకరు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడి తీసి వారి ఎదుట భోజనం పెట్టింది. ఐగుప్తు దేశంలో వారు మరలా దిగిపోరు, కానీ దాన్ని విసర్జించినందున అశ్షూరు రాజు వారి మీద ప్రభుత్వం. అశ్షూరు అంటే అపవాదు, అశ్షూరు అంటే సాతాను, అశ్షూరు అంటే చీకటి. ఎప్పుడైతే దేవుడి పిల్లలు చేసిన మేలు మర్చిపోతావో వెంటనే నీళ్ళు అపవాదికి లోనవుతుంది. అపవాది ఆక్రమించుకుంటుంది. దేవుడి పిల్లల ద్వారా నేను మేలు పొంది దేవుడి పిల్లలకు విధేయత లేకుండా ఉంటే, అవిధేయతగా నువ్వు నడుచుకునే అవిధేయతను బట్టి నీ ఇల్లంతా సాతాను వశం పెట్టదు. సాతాను క్రియలు ఏంటంటే అవిధేయత, సాతాను క్రియలు ఏంటంటే బలత్కారం, సాతాను క్రియలు ఏంటంటే తిరుగుబాటు, సాతాను క్రియలు ఏంటంటే దేవుడు ఒకటి చేయమంటే అది చేయడు, చేయకూడదు చేస్తా. ఇది తినొద్దు అంటే ఆ తినొద్దు అన్న దగ్గరికి వస్తా. ఇది తినంటే తినమని చెప్పి తినదు, తినొద్దు అన్నది తింటాను. అదే వ్యతిరేకం. దేవుడికి ఎంత కోపం వస్తుంది? చెయ్యొద్దని చెప్పిన పనులు చేయడం ఎంత పాపం. తినవద్దన్న పండు తినకపోయినా పర్వాలేదు, కానీ వద్దన్న పండు తినడమే పాపం. వద్దని చెప్పిన దాన్ని చేయకపోవడమే పాపం. నువ్వు చేయవలసింది చేయకపోయినా సంతోషమే, దేవుడు నేను చేసుకున్నాగా అంటాడు. అవునా కదా? లేకపోతే నేను ఇంకా పంపించుకున్నా. ఇష్టతో అన్నాడు, అమ్మ నువ్వు మౌనంగా ఉంటే ఎవరితోనైనా రక్షణ వస్తుంది, కానీ ఎవరికి శ్రమ కదా? ఎవరికి శ్రమ? అక్కడ పదం ఉంది. ఇన్ని రోజులు వింటున్నారు, ఏం లేదు. ఎవరికి శ్రమ? నీకు నీ ఇంటి వారికి. ఎంతగా అవుతుంది? నేను ఎన్నిసార్లు చెప్తున్నాను కదా, మీరు వినకపోతే నీకు నీ ఇంటి వారికి శ్రమ. నువ్వు అనుకుంటున్నావు నేను రానంటే నాకేం తక్కువ లేదులే అనుకుంటున్నావేమో. ఎవరి ద్వారానే దేవుడు రక్షణ ఇస్తాడు, ఎవరి ద్వారానే దేవుడు రక్షణ వస్తుంది, ఎవరి ద్వారా దేవుడు తన పిల్లలను కాపాడుకుంటాడు. కానీ నీకు నీ ఇంటి వారికి క్షేమం, నాశనమే. నీకు నీ ఇంటి వారికి తప్పించుకోలేరు. నువ్వు అనుకుంటున్నావేమో తప్పించుకుంటూ నేను రానులే అనుకుంటున్నావేమో. కాబట్టి సమయంలో మనము మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే, నీతి వర్షం వర్షించాలంటే దేవుని పైన నమ్మకం ఉంచాలి. దేవుని పిల్లలు చెప్పిన ప్రవచనాలు వాగ్దానాలపైన ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మహిమపరిచి కనుక దేవుడు ఏ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన. మేరీ టీచర్ గారు. అందరినీ
నేను ప్రార్థించిన వ్యక్తులు మాకు ఏం అవసరమో మీకే తెలియదు. ప్రతి ఒక్కొక్కటి నేను బట్టి మేము సాగాలి. ఎల్లప్పుడూ వ్యక్తులు సహాయం చేస్తుంది. నేనైతే ఏ యోగ్యత లేని వారు మీ నామం కలుస్తుంది. మేమందరం తండ్రి, మేమందరం మీ జీవనంలో సహాయం చేయండి. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ గ్రంథం నుండి కృతజ్ఞతలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26 నుంచి 30 దాకా చదువుతాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించగలరు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనికి త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిరిగి త్రాగువాడు తనకు శిక్షావిధి కలవటకే తిరిగి త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ దీవించున్నారు.